ఓం సాయిరామ్. జై శ్రీరామ్. నా సాయి బంధువులారా, మనం చేస్తున్న సేవ నిజంగా భగవంతునికి చేరుతుందా? దేవుడికి పూలు, పండ్లు, నైవేద్యాలు, కొబ్బరికాయలు సమర్పించడమే సేవ కాదు. నిజమైన సేవ అంటే ఎలా ఉండాలో వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. చివరి వరకు చూసి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. చాలామంది సేవ చేయడం అంటే దేవుడికి నైవేద్యాలు సమర్పించడము, సేవ చేయడము అని ఇలా భావిస్తూ ఉంటారు. కానీ నిజమైన సేవ అంటే దేవుని సృష్టికి సేవ చేయడం అనగా ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టడం, దాహంతో ఉన్నవారికి దాహార్తిని తీర్చడం, బాధలో ఉన్నవారిని ఆదుకోవడం, వృద్ధులను గౌరవించడం, పిల్లలను, మూగజీవాలను ప్రేమించడం, అంగవికలులను సాదరంగా ప్రేమతో సేవ చేయడం, ఆ రోగులకు సేవ చేయడం, అనాథలను, బీద సాదలను ఆదుకొని వారికి సేవ చేయడం లాంటివి. అలాగే ఒకరికి లాభం జరగకున్నా, మన ద్వారా లాభం చేకూర్చకున్నా వారికి మన వలన నష్టాన్ని కానీ బాధను కానీ చేకూర్చకుండా మానవ సేవయే మాధవ సేవగా భావించి స్వచ్ఛమైన హృదయంతో చేసే మంచి పనులే భగవంతునికి అత్యంత ప్రీతికరమైనవని శ్రీ షిరిడి సాయిబాబా వారు ఉద్బోధించారు. కనుక నా సాయి బంధువులారా, ఈ రోజు నుండే మనము ప్రతినిత్యము ఒక మంచి సంకల్పంతో సేవ చేస్తూ ఆ యొక్క షిరిడి సాయిబాబా వారి అనుగ్రహాన్ని పొందుదాం. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమారాచార్య. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సర్వమంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.